పక్కన చాప్ మీద, పెట్టెల మీద లేదా నేల మీద పెట్టి పాత పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. వాటి కవర్లు రంగు కోల్పోయి పేజీలు పసుపు రంగులోకి మారి ఉంటాయి. అవి కేవలం పుస్తకాలు కావు, కాలాన్ని దాటుకుని వచ్చిన కథలు. రోడ్డు పక్కన ఉన్న పుస్తకాల దుకాణాల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. నో గ్లాస్ డోర్స్, నో ఎయిర్ కండిషనింగ్, కేవలం ఆకాశం కింద మీకోసం ఎదురు చూస్తున్న పాత జ్ఞాపకాలవి. కానీ అక్కడ ఉన్న ప్రతి పుస్తకంలో ఒక జీవితం ఉంటుంది. ఈ పుస్తకాలు అమ్మేవాళ్ళు చాలా సాధారణంగా కనిపిస్తారు, కానీ వాళ్ళకు ప్రతి పుస్తకం గురించి ఒక జ్ఞాపకం ఉంటుంది. మీరు ఒక పుస్తకం గురించి అడిగితే వాళ్ళు ధర మాత్రమే చెప్పరు, ఆ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తారు. ఇది ఒక విద్యార్థి వాడింది, లేదా ఇది ఒకప్పుడు లైబ్రరీలో ఉండేది, ఈ పుస్తకం అమ్మేసి ఆయన లండన్ వెళ్ళిపోయాడు. ఇలా చాలా మెమరీస్ ఉంటాయి వాళ్ళకి. ఇలాంటి పాత పుస్తకాలు కొనడం ఒక ప్రత్యేక అనుభూతి. కొత్త పుస్తకాల్లో కనిపించిన చాలా విషయాలు ఇందులో ఉంటాయి. పుస్తకం తెరిస్తే మొదటి పేజీలో ఎవరో రాసిన పేరు, మధ్యలో పెట్టి మర్చిపోయిన పాత రైల్వే టికెట్, గీతలు పెట్టిన కొన్ని వాక్యాలు, పక్కన పెన్నుతో రాసిన చిన్న నోట్స్ కనిపిస్తాయి. ఒక్కోసారి పుస్తకం కొన్నాక ఆ పుస్తకాన్ని ముందుగా చదివిన వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఈ పుస్తకం వాళ్ళకి ఓదార్పు ఇచ్చిందా? చదివి పూర్తి చేశారా? ఇవి మనసును తాకే ప్రశ్నలు. ఖరీదైన పుస్తకాలు కొనలేని విద్యార్థికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. చిన్న డబ్బుతో పెద్ద ప్రపంచాన్ని అందిస్తాయి. ఈ పుస్తకాలు అమ్మేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వేడి, దుమ్ము, శబ్దాల మధ్య రోజంతా కూర్చొని పుస్తకాలు అమ్ముతారు. వాళ్ళు కేవలం పుస్తకాలు అమ్మడం కాదు, కథలను కాపాడుతున్నారు. మర్చిపోయే పుస్తకాలకు కొత్త జీవితం ఇస్తున్నారు. ఈ ఫోన్లో, ఇంటర్నెట్ వల్ల ఇలాంటి పుస్తకాల దుకాణాలు తగ్గిపోతున్నాయి. ఒక్కోసారి మీరు వెతుకుతున్న పుస్తకం కాకుండా మీకు అవసరమైన పుస్తకం అక్కడ దొరకచ్చు. పుస్తకాలన్నీ కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు. పాత వాటిలో మీకు తెలియనివి ఎన్నో విషయాలు ఉంటాయి. ఈసారి మీరు రోడ్డు పక్కన పాత పుస్తకాలు కనిపిస్తే కాస్త ఆగండి. ఎందుకంటే ఆ పుస్తకాన్ని ఎవరో మనసు పెట్టి రాశారు, ఇంకెవరో మనసు పెట్టి చదివారు. మరో వ్యక్తి అందులో కొన్ని వాక్యాలని అండర్లైన్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పుస్తకం మీకోసం ఎదురు చూస్తుంది. ఏమో ఎవరికి తెలుసు, అదే పుస్తకం మీ జీవితాన్ని మార్చి వచ్చాము. పారిస్లో నోట్రెడామ్ కథీడ్రల్ పక్కన బుకీనిస్ట్ ఆఫ్ ద సేన్ అని ఒక ఏరియా ఉంది. ఆ సేన్ రివర్కి ఇరువైపులా ఎన్నో బుక్ స్టాల్స్ పెట్టి పాత పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. 16వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఎంతో మంది బుక్ సెల్లర్స్ అక్కడ పాత పుస్తకాలు అమ్ముతూనే ఉన్నారు. మీరు వెళ్తే అక్కడ ఓల్డ్ అండ్ రేర్ బుక్స్, వింటేజ్ పోస్ట్ కార్డ్స్, ప్రింట్స్, యాంటిక్ మ్యాప్స్, క్లాసిక్ ఫ్రెంచ్ లిటరేచర్ దొరుకుతాయి. రోజు అక్కడ ఎంతో మంది కాఫీ షాప్స్ లో కూర్చొని కాఫీ తాగుతూ ఆ పుస్తకాలు చదువుతూ మీకు కనిపిస్తారు. పారిస్ లో ఉన్న పోయిట్స్, మ్యూజిషియన్స్, స్టూడెంట్స్, యాక్టర్స్ అందరూ సాయంత్రం పూట కలుసుకునే ప్రదేశం అది. ఎప్పుడైనా మీరు ప్యారిస్ వెళ్తే ఈ పోయిటిక్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. అక్కడ ప్రతి పుస్తకం ఒక జీవితాన్ని గడిపినవే, బట్ వయసు మీకంటే ఎక్కువే ఉండొచ్చు. వృద్ధాప్యంలో కూడా అవి మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాయి. మీకోసం ఎదురు చూస్తూ ఆ నది పక్కన ఇంకా ఉన్నాయి. వీలైతే వెళ్ళి
ఒకసారి వాటిని పలకరించండి.